క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని ఒక బాలుడు ఒకరోజు భారత జట్టుకు వరల్డ్ కప్ అందిస్తాడని ఎవరూ ఊహించలేదు. అతనే రోహిత్ శర్మ. 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన రోహిత్ శర్మ. ఆయన తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రకు చెందినవారు. తల్లి పూర్ణిమ శర్మ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక చిన్నప్పటి నుంచే తన తాతయ్య, అమ్మమ్మ వద్ద పెరిగాడు. అతని ప్రతిభను గుర్తించిన కోచ్ దినేష్ ల్యాడ్ ఫీజు లేకుండానే అకాడమీలో చేర్చి అతని కలకు బలం ఇచ్చారు. 2007లో భారత జట్టులోకి వచ్చిన రోహిత్ మొదట్లో స్థిరమైన స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ 2013లో ఓపెనర్గా అవకాశం రావడంతో అతని కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఒకే వన్డే మ్యాచ్లో 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత భారత జట్టు కెప్టెన్గా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది భారతీయుల కలను నిజం చేశాడు. క్రికెట్ కిట్ కొనడానికి డబ్బులు లేని ఒక బాలుడు ప్రపంచం హిట్ మ్యాన్ అని పిలిచే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా ఎదిగాడు. అదే రోహిత్ శర్మ గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.